ప్రస్తుతం మనం గార్ల మండలంలోని అంకన్నగూడెం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో లోహిత జస్విత 3 years 1 year బేబీ, అంటే అబౌట్ 1 year ఉండొచ్చు, 11 months అట పాపకి. ఫస్ట్ పాప అయితే 3 years. వాళ్ళ ఇద్దరు పాపలు అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నారు. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ అనిల్ అండ్ దేవి అని చెప్పేసి వాళ్ళిద్దరు ఆబ్సెంట్ లేరు ప్రజెంట్. ఏమన్నా కేసు నమోదు చేసి ఫర్దర్ వివరాలందరూ మీకు తెలియజేయడం జరుగుతాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది సార్? ఇప్పుడు అంటే వాళ్ళ తండ్రి ఉన్నాడు, ఎవరు అనిల్ వాళ్ళ తండ్రి ఉన్నాడు, అంటే అమ్మాయి వాళ్ళ తాత. మన మార్నింగ్ టైంలో వాళ్ళని చూడలేదని చెప్తున్నాడు. నైట్ చూసాడు, మార్నింగ్ చూడలేదు. మీన్స్ అక్కడ మధ్యలో ఎప్పుడన్నా జరుగుండొచ్చు. నైట్ నుంచి ఈరోజు మార్నింగ్ 5 o'clock వరకు ఎప్పుడైనా జరుగుండొచ్చు. గ్రామ పంచాయతీ పరిధిలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట పంచాయతీ పరిధిలో అంకన్నగూడెంలో ఇవాళ చాలా విషాదకరమైన సంఘటన జరిగింది. అభం సులభం తెలియని ఇద్దరు పసి పాపలు, ఒక పాపకి 13 నెలలు, అంటే 11 నెలలు, ఇంకో పాపకి 3 సంవత్సరాలు. వాళ్ళని పాలులో పాయిజన్ కలిపి, ఇక్కడ ప్రధానంగా ఆరోపణ ఏంటంటే తల్లిదండ్రులే చేసి ఉంటారు అనేది ఒక బలమైనగా వినబడుతున్నది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి లేరు, అందుబాటులో లేరు. వాళ్ళిద్దరు ఏమి తెలియని పసి పాపలని పాయిజన్ ఇచ్చి చంపడం జరిగినది. ఇట్లాంటి మనుషులు, మానవ మృగాలు సమాజంలో ఉన్నారంటే సమాజానికి సిగ్గుసేటు. ఈ విషయం పైన మాకు పోలీసు వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉన్నది. వాళ్ళని ఎక్కడున్నా కానీ పట్టుకొని ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించి మళ్ళీ ఇలాంటి సంఘటనలు ఈ సమాజంలో, ఈ ప్రాంతంలో జరగకుండా శిక్షించాలని మేము కోరుతున్నాము. వాళ్ళు చూస్తుంటే నైట్ జరిగినట్టున్నది సంఘటన. వాళ్ళు పేరెంట్స్ కూడా ఎలాంటి గొడవలు లేవనుకుంటున్నారు. ఇద్దరు ఆడపిల్లలనే చంపి ఉండొచ్చు అనేది మా యొక్క చూస్తే అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే కనబడుతున్నది. చిన్న పిల్లలు ఇవాళ ఎవరికి ఇచ్చినా కానీ సాదుకునేవాళ్ళు. వాళ్ళు అట్లాంటి పరిస్థితులలో ఇద్దరు చంటి పాపలని చంపేసి పాయిజన్ ఇచ్చేసి చంపేసి పారిపోవడం జరిగినది. వాళ్ళు ఎక్కడున్నా కానీ పట్టుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము ఈ ప్రాంత ప్రజలుగా వాసిగా మేము కోరుతున్నాము.